సో, ఇప్పుడు సంక్రాంతి పండుగ అయితే వచ్చేసింది కదా! సో, ప్రతి ఒక్కరం షాపింగ్ చేయాలి అని హడావిడిలో మాత్రం 100% ఉంటాము. షాప్ చేయాలి, అన్నీ కొనుక్కోవాలి, చాలా హ్యాపీగా ఇంటికి తిరిగొచ్చేయాలని ఉంటాం కదా! సో, నేను కూడా అలానే షాపింగ్‌కెళ్ళాను. బట్ నేను రిటర్న్ మాత్రం చాలా ఏడ్చుకొనొచ్చాను. ఇన్‌స్టాలో రన్ అవుతున్న కలెక్షన్స్‌కైతే వెళ్ళాను. సో, అప్పుకెళ్ళి నేను షాప్ చేసుకొని ఇంకొక కలెక్షన్‌కైతే వెళ్ళా. సో, ఎన్ఏడి దగ్గర దిగి అదే పర్స్‌లోంచి మనీ తీసి కూడా ఆటో డ్రైవర్‌కి ఇచ్చాను. అప్పులో కొన్నాం కదా! ఆ బ్యాగులు 2 ఒకటి బ్యాగ్స్ ఇచ్చి కూర్చోబెట్టాను. నేను షాప్ చేసుకుంటున్నాను. సో, మా అమ్మ ఏమైందంటే జస్ట్ లాస్ట్ వెళ్ళిపోతాము అన్నట్టు ఒక 10, 15 మినిట్స్ ఆ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ అన్ని బ్యాగ్‌లు పెట్టేసి అక్కడ ఎక్కడైతే కూర్చోబెట్టానో అక్కడ పెట్టేసి నా దగ్గరకొచ్చేసింది. ఆ గ్యాప్‌లో మిస్ అయిపోయింది. ఎలా మిస్ అయిందో తెలీదు. సో, నేను బడ్జెట్ చూసుకొని బట్టలు తీసుకుందాం అనుకున్నాను. ఆల్రెడీ 2 తీసేసుకున్నాను కదా అని. నాకు డ్రెస్ నచ్చినా ఆగిపోయాను. కొంచెం లోలో దొరుకుతదేమో అని చెక్ చేస్తే దొరకలేదు. సో, ఇంక సరే వెళ్ళిపోదాం అనుకోని ఇంక స్టార్ట్ అయిపోయాం. అదే టైంలో నేను చెక్ చేసుకొని లేదా బట్టలు కొని పర్స్ తీసుంటే నాకు ఖచ్చితంగా రెడీ హ్యాండెడ్‌గా ఆ మనిషి దొరికేది. ఎందుకంటే డబ్బులు పోయాయంటే స్టోర్‌లో వాళ్ళు కూడా ఎక్కడోళ్ళని అక్కడ ఆగిపోమని చెప్తారు. సో, ఇంక నేను ఎన్‌ఏడీ నుంచి స్టార్ట్ అయిపోయి సో, వ్యాలెట్‌లో ఉండే డబ్బులు తీసేశారు. ఆ ₹1000 మాత్రం ఉన్నాయి. ఎందుకంటే టచ్ చేయడానికి వాళ్ళకి టైం సరిపోలేదేమో. కానీ ఒకటే గ్రేట్. పోనీ హ్యాండ్ బ్యాగ్‌లో డబ్బులు తీసేశారు అంటే ఓకే. అది వీలుగా ఉంది తీయడానికి. కానీ పర్స్‌లో డబ్బులు అంతమంది ఉంటుండగా అసలు ఎలా తీసేశారో నిజంగా చాలా షాకు. అసలు అయితే ఒకటి ఇవి కొనడానికైతే ఎవరు రాలేదు. అంత టాలెంటెడ్‌గా తీశారు. ₹1000 కోసం చెప్తున్నాను కదా! అదేంటి అంటే అప్పులో ఒకరికి 500 చిల్లర ఇచ్చాను. అదే టైంలో ఇంకొక 500 కాగితం నాకు చేతికొచ్చింది. అందుకని అది హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టేసాను. వాలెట్‌లో ఉన్న మనీ 9500. సో, ఆ 9500 వాళ్ళకి తీయడానికి చాలా వీలుగా అనిపించింది. అందుకే అవి తీసేశారు. అండ్ ఇంకా నేను ఎన్ఏడి నుంచి కాంప్లెక్స్ ఎక్కి తిందామని వెళ్ళి అక్కడ దిగుదాం అనేసరికి నేను ఆటో డ్రైవర్‌కి డబ్బులకి ఇద్దాం అనేసరికి మొత్తం ఒక్క రూపాయి లేదు. అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి వాలెట్ జిప్స్. నాకు అప్పటికే భయమేసింది. డబ్బులు ఏంటి తీస్తున్నాయని. ఒక్క రూపాయి లేకపోయేసరికి బ్లాంక్ ఇంక ఏడ్చుకొని అదే కలెక్షన్‌కి పరిగెట్టుకొని వెళ్తే వాళ్ళ రెస్పాన్స్ అయితే నాకు చాలా నచ్చలే అసల. అండ్ నెలంతా కష్టపడి డబ్బులు దాసుకొని ఆ డబ్బులతో పండగ చేసుకోవాలనుకుంటాం. అదే టైంలో మూర్ఖులొచ్చి ఆ డబ్బులు కొట్టేస్తారు. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను. అండ్ 3 డేస్ గ్యాప్ ఇచ్చి వాళ్ళు చెప్తున్నారు అందులో తీసినట్టు ఏం కనిపించట్లేదు మేడం మనీ అని. సో, వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ అంతే. కర్మ ఎప్పుడూ రివర్స్ కొడతది. అండ్ నేను ఒకటి చెప్తాను, నెలంతా కష్టపడి ఆ డబ్బులతో పండగ చేసుకోవాలనుకుంటాం. సో, బీ కేర్‌ఫుల్. లగేజులతో పాటు గోల్డ్, ఫోన్స్ అన్నీ జాగ్రత్త.